ఎవరి మతాన్ని వాళ్ళు పాటించడం తప్పులేదు. కానీ తమ మతమే ప్రపంచమంతా విస్తరించాలని ఎదుటి మతం వాళ్ళని బ్రతకనివ్వం, చంపేస్తాం, నాశనం చేసేస్తాం అనేటటువంటిదే తీవ్రవాదం. అది గ్రహించకుండా దాన్ని గురించి ప్రశ్నించేదాన్ని మైనారిటీల మీదన వేధింపులు అనేటటువంటి పేరుతో వాళ్ళ పట్ల సానుభూతి కల్పిస్తూ వాళ్ళని మరింత రెచ్చగొట్టేటటువంటి దరిద్రపు రాజకీయం ఈవెన్ జూబిలీస్ ఎలక్షన్స్లో కూడా చూసాం. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ తీవ్రవాదం జరుగుతున్నా దానికి హైదరాబాద్ మూలాలు అనడానికి మరొకసారి సాక్ష్యం. నిన్న గుజరాత్ ఏటీఎస్ వాళ్ళు హైదరాబాద్లో పట్టుకున్నటువంటి దుర్మార్గుడికి సంబంధించినటువంటి ఉదంతం. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఛేదించినటువంటి కుట్రలో రైసిన్ అనేటటువంటి ఒక మెటీరియల్ తయారు చేస్తున్నాడట హైదరాబాద్కి సంబంధించినోడు. చైనాలో ఎంబీబీఎస్ చేసిన వైద్యుడిని తాజాగా అరెస్ట్ చేశారు. డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయీద్తో పాటుగా అజాద్ సులేమాన్ షేక్, మహమ్మద్ సుహైల్ మొహమ్మద్ సలీంలు లక్నో, ఢిల్లీ, అహ్మదాబాద్లోని పలు సున్నిత ప్రదేశాల్లో రెక్కి నిర్వహించారు. గుజరాత్ ఏటీఎస్ ఇది కనిపెట్టింది. డాక్టర్ సయీద్ నిధులు సేకరిస్తే, నియామకాలకు కూడా ప్రణాళిక రూపొందిస్తే గుజరాత్లో ఒక కీలకమైన ఉగ్రదాడిని అమలు చేయడానికి వీళ్ళు ప్రాణాంతకమైన రైసిన్ అనే విషాన్ని తయారు చేయమని సయీద్కి సూచించారు. సయీద్ అది తయారు చేస్తున్నాడు. ఇది ఆముదం తయారు చేస్తున్నట్టుగా చెప్తూ తయారు చేస్తున్నాడు. ఇతనికి ఆయుధాలను కూడా సరఫరా చేసినట్టు ఆరోపణలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి షేక్ సలీముల్ని బనస్కాంత జిల్లాలో ఏటీఎస్ అదుపులో తీసుకుంది. వీళ్ళ నుంచి 3 ఫోన్లు, 2 ల్యాప్టాప్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురి మీద ఇప్పుడు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం EAPA కిందన కేసులు నమోదైనవి. సయీద్కి నవంబర్ 17 దాకా ఏటీఎస్ కస్టడీకి అప్పగిస్తే మిగిలిన ఇద్దరిని ఆదివారం కోర్టులో హాజరుపరిచారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సయీద్ యునానీ వైద్యుడట. వీడు చైనాలో వైద్య విద్యను అభ్యసించాడట. గుజరాత్లోని అహ్మదాబాద్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు ఆదివారం అరెస్ట్ చేసిన సయీద్ వాస్తవంగా ఖమ్మం నుంచి తయారైనోడు. హైదరాబాద్లో టోలీ చౌకీలో స్థిరపడ్డాడు. వీడు యునానీ వైద్య విద్య అభ్యసించాడు. కార్వాన్ సమీపంలోని హోటలు, షవర్మా సెంటర్ నడిపాడు. రాజేంద్ర నగర్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇన్స్టాలో ఇతడి పేరుతో ఖాతా కూడా ఉంది. దీని ద్వారానే ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యాడు. ఐసిస్ అనుబంధ ISKPలో చేరాడు. పాక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని హ్యాండ్లర్ల అబూ ఖదీజా ఆదేశాల మేరకు ఉత్తరప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు చెందిన అజాద్ సులేమాన్ షేక్, మహమ్మద్ సుహైల్ అహ్మదులతో కలిసి ఓ మాడ్యూల్ ఏర్పాటు చేశాడు. హ్యాండ్లర్ ఆదేశాల మేరకు ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో నగరాలకి తమ టార్గెట్లుగా మార్చుకుని రెక్కీలు నిర్వహించారు. PDF ఫార్మాట్లో హ్యాండ్లర్ పంపిన పుస్తకాలను అధ్యయనం చేసిన సయీద్ ఆముదం నూనెను వినియోగించి రైసిన్ అనే అత్యంత శక్తివంతమైన విషయాన్ని తయారు చేయడం ప్రారంభించాడు. దీన్ని వినియోగించి భారీ విద్రోహ చర్యలు చేపట్టాలని పథకం వేశాడు. శనివారం రాత్రి అహ్మదాబాద్ మొహసానా హైవే మీద అదాలాజ్ టోల్ ప్లాజా దగ్గర వీళ్ళు కారు నాపి అందులో ఉన్న సయీద్ని అదుపులో తీసుకున్నారు. కారులోని డబ్బాలో 4 లీటర్ల ఆముదం ATSకి లభించింది.